పార్లమెంట్లో కొనసాగిన విపక్షాల ఆందోళన, అదానీ అంశంపై చర్చకు పట్టు, జేపీసీ విచారణకు డిమాండ్, ఉభయ సభలు రేపటికి వాయిదా. రాజ్యసభ చైర్మన్పై అభిశంసన తీర్మానానికి సిద్ధమవుతున్న కాంగ్రెస్ సభను పక్షపాతంగా నడిపిస్తున్నారని ఆరోపణ. 70 మంది సభ్యుల సంతకాలు సేకరించామన్న రంజిత్ రంజన్. అసెంబ్లీ ఆవరణలో ఫోటోలు, వీడియోలపై నిషేధం. లాబీల్లో హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం సభలో వెలుపల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారన్న విపక్షాలు. కర్ణాటక, పుదుచ్చేరి మాజీ ముఖ్యమంత్రుల మృతికి ప్రధాని సంతాపం. అభివృద్ధిలో తమదైన ముద్ర వేశారంటూ ఎక్స్ వేదికగా నివాళి. ప్రస్తుత పరిస్థితుల్లో హమాస్తో యుద్ధాన్ని ఆపే అవకాశం లేదన్న ఇజ్రాయెల్. వెనక్కి తగ్గితే హమాస్ మళ్లీ పుంజుకుంటుందన్న నెతన్యాహు. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం. రేపటి నుంచి ఏపీలో భారీ వర్షాలు.